టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. మహంకాళి జిల్లా నూతన బీజేపీ అధ్యక్షుడిగా గుండగొని భరత్ కుమార్ గౌడ్ అయితే ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సంబంధించి కూడా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ముషిరాబాద్ వరకు కూడా ఒక బైక్ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ వేదికగానే కూడా ఈ ర్యాలీ అయితే నిర్వహించనున్న నేపథ్యంలో అయితే భరత్ కుమార్ ఎన్నికకు సంబంధించి మరి కార్యకర్తలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఏమనుకుంటున్నారు, మరి దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. ధన్యవాదాలు. ఎట్లా ఉండబోతుంది తర్వాత? తప్పకుండా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ జిల్లాలో మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పనిచేసి కార్పొరేటర్లు అలాగే పార్లమెంటు మేము గెలిచాము. మరి రాబోయే కాలంలో ఉన్న కార్పొరేటర్లు అలాగే 4 కాన్స్టిట్యున్సీలు పార్లమెంటు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మేయర్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అదే దిశగా నాకు సంబంధించిన మా టీం అందరం కూడా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేసి మరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమాలు అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే విఫలమైందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా విఫలం చెందుతుంది. ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా వైపు చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన చూస్తున్నారు. ఇక్కడ మా నాయకులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మరి ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. తప్పకుండా మరి వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టి ఇవన్నీ కూడా విజయం సాధిస్తూ ముందుకు పోతాను. మా కార్యకర్తల బలంతో, మా మహిళల బలంతో, మా యువకుల బలంతో, అందరి బలంతో నేను తప్పకుండా మహంకాళి జిల్లాని మరి తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా తయారు చేస్తా అని చెప్పేసి వినిపించుకుంటూ మీ అందరు కూడా ధన్యవాదాలు. మహంకాళి జిల్లాలో ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? బూత్ స్థాయి నుంచి ప్రతిష్టం చేస్తాము. మా కార్యకర్తలందరూ కూడా మరి ఇంతకుముందే మేము 25 మెంబర్స్ తోటి బూత్ కమిటీలు వేసుకున్నాము, డివిజన్ కమిటీలు వేసుకున్నాము. ఇవన్నీ కూడా బలోపేతం చేసి ముఖ్యంగా పాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే యువరక్తం కూడా పార్టీలోకి వస్తుంది. వాళ్ళందరితో మేము పెద్ద ఎత్తున మా ప్రణాళిక చేసుకొని మిషన్ తెలంగాణ అనే నినాదంతో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగా మహంకాళి జిల్లాలో కూడా మేము మరి మిషన్ మహంకాళి జిల్లా 4 అసెంబ్లీలు అలాగే మేయర్ కూడా కైవసం చేసుకుంటాము. ఎలాగైతే పార్లమెంట్లో కూడా ఇప్పుడు మేము గెలుచున్నామో రాబోయే కాలంలో మొత్తం హైదరాబాద్లో మరి గుండకాయ సికింద్రాబాద్ జిల్లా, ఆ గుండకాయతో తెలంగాణలో కూడా మేము విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉన్నది. తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది, మీరు చూస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ప్రజల చూపు ఇప్పుడు అందరు కూడా బీజేపీ వైపే ఉంది. సార్, ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మీరు జిల్లా అధ్యక్షులుగా నిలిచారు. మరి మీ నాయకత్వంలో మరి జిల్లాలో యువతకి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? నేను దాదాపు 15 సంవత్సరాలు యూత్ వింగ్ అంటే యువమోర్చా అంటారు, భారతీయ జనతా యువమోర్చా, దాంట్లో 15 సంవత్సరాలు పనిచేసిన. ఉమ్మడి రాష్ట్రంలో ట్రెజరర్గా, ఉమ్మడి రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా, అలాగే తెలంగాణలో యువమోర్చా జనరల్ సెక్రటరీగా, అలాగే 4 సంవత్సరాలు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. యువకుల పట్ల నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళందరూ కూడా యువరక్తం అంతా కూడా పార్టీ వైపు చూస్తున్నది. అందరి యువకులందరినీ వెంట పెట్టుకుని వాళ్ళ బలంతో అలాగే సీనియర్ లీడర్ల ఎక్స్పీరియన్స్తో కలిసి ముందుకెళ్తాము. ఈ యువకులందరూ కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. యువకులే రాబోయే కాలానికి మరి మన దేశానికి యంగెస్ట్ కంట్రీ అంటారు. ఈ యువకులే మరి భారతీయ జనతా పార్టీలో మోడీ గారి నమ్మకంతో ఈరోజు తెలంగాణలో కూడా మేము ప్రభుత్వం సాధిస్తాం. స్థానికంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉందన్న మొత్తం స్థానికంగా, సో ఎట్లా ఎదుర్కొంటారు ఈసారి? బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నెరవేర్చలేదు. అలాగే కాంగ్రెస్ ఇచ్చి హామీలు ఇచ్చారు, 6 వాగ్దానాలు చేస్తారు, 42 వాగ్దానాలు చేస్తారని ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ నమ్మట్లేరు. బీద కుటుంబాలు ఇక్కడనే ఒక చిన్న డబ్బా ఉంటే ఆ డబ్బా కూడా లేపేసి వాళ్ళకు జీవన ఉపాధి లేకుండా చేస్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రజలు కాంగ్రెస్ వల్ల కూడా విసుకున్నారు, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం విసుకున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎలాగైతే అన్ని రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లాలో కూడా అన్ని కార్పొరేటర్లు అన్ని కాన్స్టిట్యూన్సీలు గెలుచుకొని తెలంగాణలో కూడా తప్పకుండా ప్రభుత్వం సాధిస్తాం. సో ఫైనల్ గా ఒకటన ఏ ఎజెండాతో ఈసారి ముందుకెళ్తారు? మేయర్ సీట్ అబ్కి బార్ సికింద్రాబాద్ హైదరాబాద్ మే మేయర్ సీట్ బీజేపీ కా హై. మోడీ గారి పట్ల నమ్మకం ఉంది. మోడీ గారు నమ్మినంటే దేశం కోసం పనిచేస్తున్న ఏకైక సూపర్ పవర్ దిశగా తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు ఈరోజు మోడీ గారు. ప్రజలందరూ కూడా మోడీ వైపు చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు కూడా మోడీ వైపు చూస్తున్నారు. తప్పకుండా మేము విజయం సాధిస్తామని నమ్మకం మాకుంది. అలాగే మా కార్యకర్తల బలం మాకున్నది. మా కార్యకర్తలు ఎల్లప్పుడూ పవర్లో ఉన్నా లేకున్నా కానీ ప్రజల మధ్యలో ఉంటారు, వారి సమస్యలు పరిష్కరించడం ముందుకెళ్తారు. సో అలాంటి కార్యకర్తల బలం మాకున్నది.
తప్పకుండా ప్రజలు మా వైపు చూస్తున్నారు. మాకు నమ్మకం ఉంది, తెలంగాణలో గెలుస్తాం. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ మహంకాళి జిల్లాలో అన్ని కైవసం చేసుకున్న నమ్మకం మాకు ఉంది. భారతీయ జనతా పార్టీలో మనం ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటామో అంచెలంచెలుగా పార్టీ గుర్తిస్తుంది. ఎవరి రికమెండేషన్స్ అట్లాంటి భారతీయ జనతా పార్టీలో ఉండవు. వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళ పనితనం చూసి బాధ్యతలనే ఇవ్వబడతాయి. అబ్బాయి ఇంతకుముందే స్టేట్ యువ మోర్చా ప్రెసిడెంట్ చేసి ఆ టైంలో ఆయన చేసిన నిర్ణయాలు, ఆయన చేసుకున్న కార్యక్రమాలు అవన్నీ కూడా పార్టీ గుర్తించింది. కాబట్టి ఈసారి ఇంత చిన్న వయసులో ఆయన ఒక జిల్లాకు అధ్యక్షులు కాగలిగారు. అది బీజేపీతోనే సాధ్యం. వేరే దగ్గర అయితే రికమెండేషన్స్ మా వాళ్ళే ఉండాలి, నేను పోతే మళ్ళీ మా కొడుకే ఉండాలి, అలాంటివి కాకుండా సామాన్యులకు కూడా అధికారం ఇచ్చేదే బీజేపీ పార్టీ. సో గత ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపుగా టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నగర వ్యాప్తంగా పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఎట్లా ఉంది అసలు పరిస్థితి? అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు కాబట్టి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? టిఆర్ఎస్ మీద 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన తర్వాత ప్రజలకి కొంత విరక్తి వచ్చి ఈసారి కాంగ్రెస్ ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా చాలా బాగున్నట్టుండే. తొందరగా మళ్ళీ ఒకసారి ఆలోచిద్దామని ప్రజలు క్షణికావేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఇవాళ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. 14 నెలల నుంచి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏ పార్టీ అయితే అందరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, ప్రజలు కానీ ఎవరైనా. మనం చేసిన పొరపాటుకి వాళ్ళు కొంచెం పొరపాటు చేసిరేమో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ పొరపాట్లు, ఒక పొరపాటుని దిద్దడానికి కోసం ఇంకొకటి మాట్లాడడం, దాన్ని మాట్లాడడానికి ఇంకొకటి అన్ని మాట్లాడి వాళ్ళ పార్టీ పరువుని వాళ్ళే దిగజార్చుకొని ప్రజలలో చాలా చులకనైపోయారు. వాళ్ళకి ప్రజలు ఇంకా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఈ మధ్యలో అది ఎప్పుడు పడిపోతుందో కూడా మనం చెప్పలేం. ఇప్పుడు వచ్చే నెల పడిపోవచ్చు, రేపే పడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి అన్ని గొడవలు, వాళ్ళు మాట్లాడే నిర్ణయాలు, సమిష్టి నాయకత్వం లేదు అక్కడ. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పడిపోవచ్చు. సో ప్రజల మాట ఎట్లా ఉంది ఈసారి బీజేపీ విషయంలో? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు బీజేపీ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు వాగ్దానాలు ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు. నెరవేర్చేటువంటి హామీలే ఇస్తారు. వీళ్ళు 2000 ఇస్తున్నారు కదా, మేము 6000 ఇస్తాము, వీళ్ళు 6000 ఇస్తున్నారు కదా, మేము 8000 ఇస్తామని సాధ్యం కాని హామీలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇవ్వదు. ఇచ్చినుంటే 2 సీట్లు ఉన్నప్పుడే తర్వాత ఎప్పుడో అధికారం వచ్చేది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ 15 ఏళ్ల అధికారం రాని కారణం ఏంటంటే మెల్లిగా మనము మన అభివృద్ధిని చూపెట్టి మన బీజేపీ చేస్తుంది తప్ప ఈ వాగ్దానాలు ఇచ్చింది ప్రజలంతా కూడా గుర్తుపట్టారు. ఈ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి మోసం చేసి ఈ అధికారంలోకి వచ్చిర్రు అనేది ప్రజలు గ్రహించారు. ఈసారి అందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క పార్టీకి అవకాశం ఇవ్వాలి ఈసారి. పోయినసారి అనుకున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారంటీలు 66 మోసాలను పెట్టి అన్ని చెప్పేసరికి ప్రజలకు ఎక్కడో ఒక కొంత ఆశ కనిపించింది. ఏమో చూద్దాం, ఇంతకు ముందు ఉన్న రాజ్యంలో ఉంటదేమో అనుకొని చేసిరు కానీ అది ప్రజలు తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు సో ర్యాలీని చేపట్టి ఈ ఎన్నికకు సంబంధించి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక ముందు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ ఎజెండాతో పోతుంది బీజేపీ పార్టీ? మేము బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలలోనే ఉందండి. ఈ రోజు ఒక్కరోజు ర్యాలీ తీసుకొని ఇవాళే తిరుగుతున్నామని కాదు. 24 గంటలు మేము చౌరస్తాలోనే ఉంటాము. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు రోడ్డు పైనే ఉంటారు. ఎలక్షన్లలో వస్తే కాంగ్రెస్ బయటకు వస్తుంది, ఎలక్షన్లు వస్తే టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని బయటకు వస్తారు. మేము అట్లా కాదు. ప్రతిరోజు ప్రతి ఇష్యూ మీద ప్రతి దాని మీద కూడా మేము ఎప్పుడు, నేనైతే 24 గంటలు నేను రోడ్డు మీదే ఉంటాను. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక దాని మీద మేము మాట్లాడుతూనే ఉంటాం. ఇవాళ ఒక్కరోజు ర్యాలీ అని కాదు. ఇది ఏంటంటే ఈయనకి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి వెళ్ళడం తప్ప ఈ రోజు ర్యాలీ అని కాదు. రోజు మాకు ఇలాగే ఉంటాయి పనులు. మేము ప్రభుత్వాన్ని మాట్లాడడం కానీ ఏదైనా ఏ కార్యకర్తను చూడండి మీకు ఎప్పుడు కూడా రోడ్డు పైన కనిపిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందు చూపుతోటే ఈ ర్యాలీలు ఏదో గొప్పగా తీసే వ్యక్తులు కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా స్లమ్ లో ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఏ ఒక్క స్లమ్ లో కూడా ఏ సమస్య ఉన్నా ముందుండే వ్యక్తులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఆ సమస్య తీర్చడానికి ముందుండే వ్యక్తులు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ఉంటారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా దాన్ని వెంబడిస్తూనే ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. శ్రీనివాస్ పుష్ప, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని.
ఇప్పుడు మనకు కొత్తగా పాత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో బాగా కొనసాగింది బీజేపీ పార్టీ. ఆయన కంటే ఈయన యువ మోర్చలు ఉన్నాడు కాబట్టి ఇంకా శక్తివంతం చేసి బీజేపీని బలవంతంగా చేరుకొని చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన చాలా ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ బీజేపీలో స్ట్రీట్ లో చేశాడు ప్రెసిడెంట్ గా. అది నేను చెప్పవలసింది. సో భరత్ కుమార్ గౌడ్ అన్న ఆలోచన ధోరణి కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఎట్లా ఉండబోతుంది? ఆయన ఇప్పుడు అభివృద్ధి విషయంలో అంటే నేను చెప్పాల్సిన ఒకటే మాట, ఆయన ఏంటంటే యూత్ కి మేము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో వీళ్ళు ఎట్లా చేసి ఇట్లా చేయకుండా కానీ ఈయన ఏంటంటే కాన్ఫిడెన్స్ గా ఎవరు ఏం చేసి న్యాయం చేసి పట్టుదలతో మనం ఏదైనా ప్రజలకు ఏదైనా కాకుండా చేసే బాధ్యత ఆయనకు ఉన్నది. అది నేను నెరవేర్చని చెప్పి కోరుకుంటున్నాను భరతన గారి గురించి. ఆయన కొత్తగా ఇప్పుడు సీఎల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, దాని గురించి ఇంత అరేంజ్మెంట్ చేసుకుని అంత బలవంతంగా చేస్తుని చెప్పి అది కోరుకుంటున్నా. ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదా, గుండగోని భరత్ కుమార్ గౌడ్ ఎన్నికకు సంబంధించి కూడా పూర్తిగా బీజేపీ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోయాయి. బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా భరత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా కూడా బీజేపీ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం కానివ్వండి, స్టేట్ నాయకత్వం కూడా పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మోడీ గారి అధ్యక్షతన మేము ఇంకా అభివృద్ధి సాధిస్తాం, హైదరాబాద్ నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారాన్ని సాధించుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి చూడాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యూహంగా ప్రజల్లోకి వెళ్ళి ఎలా బలపడుతుంది. వారు అనుకున్నట్టుగానే బీజేపీ పార్టీ స్టేట్ లో అధికారాన్ని చేపడుతుందా లేదా, స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలు కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ముషీరాబాద్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.